ఎవరో అడుగుతున్నారు ఒక సమస్యకి సమాధానం. మా అబ్బాయి లేదా అమ్మాయి మంచి ఉద్యోగం రావాలి, వాళ్ళకి అన్నీ కూడా అపజయాలు ఎదురవుతున్నాయి, వాళ్ళకి మంచి ఉద్యోగం వచ్చి స్థిరపడాలి, తద్వారా జీవనంలో కూడా స్థిరపడాలి. వాళ్ళు ఎలాగా మార్గం ఏమన్నా చెప్పండి. ఇప్పటికే మేము యాగాలు ఫలానావి ఇలాంటివి అన్నీ చేయించుకున్నాం, తాయెత్తులు కట్టుకున్నాం, మరుడి చేశాం. ఇంత అడిగి నన్ను అడగడంలో ఏమని చెప్పాలమ్మా? రేపు పొద్దున్న నేను చెప్పింది కాబట్టి నన్ను తిడతారు కదా మీరు. లేదమ్మా, ఏం లేదు, నేను మామూలుగానే చెప్తాను. ఇది మనకి పెద్దలు చెప్పిన మాటే ఉంది. ఏమిటంటే సూర్యుడికి స్తుతి చెయ్యాలి. సూర్యస్తుతి ఎలాగంటే పొద్దున్నే తులసి కోట దగ్గర ఒక 20 మిల్లీలీటర్లు తేనె చిన్న ప్రమిదలో పెట్టి, ప్రమిదలో కానీ లేదా చిన్న పాత్రలో, వెండి పాత్ర అయితే మరీ మంచిది, సూర్యుడికి కాంతి పడేలాగా తులసి కోట దగ్గర పెట్టండి. అలాగే నక్షత్రం ఆకారంలో ముగ్గు వేసి అక్కడ దాంట్లో నేతి దీపము 3 జ్యోతులతోటి పెట్టండి. అలాగే 4-5 జీడిపప్పు పలుకులు కూడా సూర్యుడికి నివేదన చేయండి. ఇది 108 రోజులు చెయ్యాలి తప్పనిసరిగా. అంతేకాదు ప్రతిరోజు 108 సార్లు ఈ శ్లోకం చదవాలి. ఎండలో కూర్చుని చదవడం కష్టం కనుక అక్కడ 11 సార్లు చదవండి. ఇంట్లోకి వచ్చి కూర్చుని మిగిలిన 108 సార్లు చదువుకోండి. మీరు క్షేమం కలుగుతుంది. ఇది పిల్లలు చేస్తే మరీ మంచిది, లేదా పిల్లల పేరు మీద పెద్దవాళ్ళైనా చదవచ్చు. ఏహి మే ధ్రువ దేవేశ కేశవ అచించ విక్రమ సర్వగ్రహ గణాధ్యక్ష సర్వలోక నమస్కృత. నాకు ఉద్యోగం రావాలి అన్న మాట ఇక్కడ లేదు, ఒక్కటే మాట ఉంది. ఏహి మే దేవేశ. సూర్యుడా, ఎక్కడో ఆకాశంలో ఉన్నావయ్యా, వెలుతురుస్తున్నావు, కానీ నా దగ్గరకు వచ్చి నాకు కొంచెం బాగుండేలా చూడవయ్యా. ఏహి మే దేవేశ. దేవతలకందరికీ కూడా మార్గదర్శనం చేసేవాడు నువ్వు. ఏహి మే ధ్రువ దేవేశ. ధ్రువ, స్థిరంగా ఉంటావయ్యా. సూర్యుడు తిరుగుతున్నాడు, చంద్రుడు ఎదుగుతున్నాడు అంటారు, నువ్వు స్థిరంగానే ఉంటావు. కానీ మాకు కనిపించవు, మేఘాలు అడ్డం వచ్చినా కూడాను పర్వాలేదు. రాత్రి కనిపిస్తావు, రాత్రి ఉన్నట్టుగా ఉండవు, కానీ రాత్రి చీకట్లో కూడా వెళ్తురు అలా ఉంది, నీదే కదా. ఏహిమే ధ్రువ దేవేశ కేశవ. అంటే విష్ణుమూర్తిని అంతర్యామిగా కలిగినవాడ లేదు. కహ అంటే బ్రహ్మ. బ్రహ్మ, ఈశ, విష్ణువు ముగ్గురు నీ రూపాల్లో ఉంటారు. కేశములంటే కిరణములు, కిరణములే కేశములుగా కలిగినవాడ కేశవ. అచించ విక్రమ. నీ పరాక్రమానికి ఎవ్వడూ ఎదురు రాడయ్యా. అంటే నెవడు రాక్షసులు ఇబ్బంది పెట్టారు కదా. ఈ కథలన్నీ అంతరార్థం వేరే ఉంది, నాకు సంబంధం లేదు. నువ్వు అచించ విక్రమ అంటే అసాధారణమైన పరాక్రమం కలిగిన వాడివి. అచించ విక్రమ. సర్వగ్రహ గణాధ్యక్ష. అన్ని గ్రహములకు, అన్ని నక్షత్ర గణములకు, లేదు అన్ని గ్రహముల గణములకు, అందరూ దేవతలకి అందరికీ కూడా అధ్యక్షుడు కదయ్యా నువ్వు. ఎంత గొప్పవాడివయ్యా. ఎంత గొప్పవాడివి కాకపోతే నీ చక్రాన్ని, నీ రథచక్రానికి బ్రహ్మాండంగా ఉండేవి 2 చక్రాలు, కానీ ఇంద్రుడికి అవసరమయ్యి నీ రథచక్రం పట్టుకుపోయాడు. నువ్వు బాగానే ఉన్నావు, అది సంగతి. అంచేత సర్వగ్రహ గణాధ్యక్ష సర్వలోక నమస్కృత. నీకు దండం పెట్టని వాడు ఎవడైనా ఉంటాడయ్యా. వెలుతురు కావాలంటే నీవే చూడాలి కదా. నక్షత్రం బాబు చూడాలన్నా నువ్వే కనిపిస్తావు మరో చోటున్నా. ఆఖరికి చైనాలో గాలిపటాల పండుగ అంటారు. గాలిపటాల పండుగ కాదు, ఇది సూర్య ఆరాధన. అది దాని గాలిపటాల పండుగ మారింది అది. అంచేత నక్షత్రగ్రహణ, నక్షత్రగ్రహ గణాధ్యక్ష. అంతేకాదు సర్వలోక నమస్కృత. ఏహిమే ధ్రువ దేవేశ కేశవ అచించ విక్రమ సర్వగ్రహ గణాధ్యక్ష సర్వలోక నమస్కృత. ఈ శ్లోకాన్ని 108 సార్లు చదవండి. రాత్రి నిద్రపోయే ముందు ఒక 3 సార్లు అనుకోండి, నమస్కరించండి, ఆ పని చేయండి. సూర్యుడికి ఆరాధన చేసేప్పుడు కొబ్బరికాయ కొట్టక్కర్లేదు, పాలు నివేదన చేయండి, జీడిపప్పు కొద్దిగా నివేదన చేయండి. అలాగే కాస్త 4-5 చెంచాల తేనె దాంట్లో పాత్రలో వేసి పెట్టి తీర్థంలా తీసుకోండి.
క్షేమం కలుగుతుంది. స్వస్తి.